దేవుని బిడ్డలారా, నంబర్ 2 ఇది. నేను చెప్పబోయేది నంబర్ 2. తల్లిదండ్రిని సన్మానించమని దేవుని వాక్యం ఉన్నది. తల్లిదండ్రిని సన్మానించము అని. చాలామంది బయట పేరు రావాలని, చర్చిలలో పేరు రావాలని, ప్రజల్లో పేరు రావాలని, ప్రజల్లో మంచిగా ఉంటారు కానీ తల్లిదండ్రిని మాత్రం దూరం పెడతారు చాలామంది. హల్లెలూయా! దేవుణ్ణి పెట్టిన ఆజ్ఞలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిదండ్రిని సన్మానించము అని. సన్మానించడం అంటే పూలమాలలు వేసి తువ్వాలలు కప్పుడు ఒక్కటే కాదు, వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళను మనము మంచిగా అరుచుకోవాలి. వాళ్ళు సంపాదించకపోని వాళ్ళు ఎట్లన్నా కానీ మనల్ని పెంచినందుకు పెంచితేనే మనం ఈ లోకాన్ని చూస్తున్నాం, ఈ సమస్తాన్ని సుఖపడుతున్నాం, ఆనందిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రిని ఎంత మాత్రం దూరం కొట్టకూడదు. మనం ఏది తింటే అది పెట్టాలా, మనం తిన్నదానికంటే ఎక్కువ. ఎందుకంటే పెద్ద మనుషులు కష్టాల్లో బాధల్లో ఉంటారు, రుసులు కోరుతారు. కాబట్టి ఏదైనా మనము ఎక్కువగా ప్రేమించాలా. మన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తాము, ఎటన్నా పోతే ఏదన్నా తీసుకొచ్చి పెడతాం, ఎదురు చూస్తారని. కానీ పిల్లల్లాగానే మనం చూడాలా తల్లిదండ్రిని, అత్తమామల్ని. కానీ కోడలు అత్తమామని చూడాలా, మరి కొడుకు కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రిని మనం ఖచ్చితంగా ప్రేమగా చూడాలి. తిట్టుకుంటా చూసుడు కాదు, కొట్టుకుంటా చూసుడు కాదు. చాలామంది సనుక్కుంటా తిట్టుకుంటా పెడతారు. అది దేవుని దగ్గర ప్రతిఫలం ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రేమతో నువ్వు పెట్టు. వాళ్ళు ప్రజల కొలకన చెప్పుకుంటే నా కొడుకు బంగారం, నా కోడలు బంగారం అని చెప్పుకోవాలా చాటుకు నువ్వు లేనప్పుడు కూడా. ఎందుకంటే మమ్మల్ని చాలా మంచిగా అరుచుకుంటున్నారు, మాకే లోటు లేని ప్రజలకు వాళ్ళు చెప్పుకోవాలి ఎప్పుడన్నా వాళ్ళ మీరు లేనప్పుడు కూడా. అలాంటి గుణము కలిగి ఉండాలి. చాలామంది గుణం అలాంటిగా లేక ప్రజలు పోయినప్పుడు వాళ్ళు ఎంతో కన్నీరు తీసుకుంటూ బాధపడకుండా చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులను ఖచ్చితంగా మనం సన్మానించాలా. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇది నంబర్ 2. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.